సాధ్యమేనా? సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి? వాళ్ళ డిఎన్ఏలో ఆడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి 24,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు పరిమితం చేస్తే మరి గ్రామీణ విద్యార్థుల పరిస్థితి ఏంటి? 27,000 స్కూల్స్ ని 4,000 స్కూల్స్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ద హిందూ పత్రిక నిర్వహించిన సమావేశంలో చెప్పారు. సో ఇది విద్యా కమిషన్ రికమెండేషన్ మనం చూసాం, ఆకునూరి మురళీ కమిటీ రిపోర్ట్. ఆయన ఏమని చెప్పారంటే, సో ఆకునూరి మురళీ కమిటీ రిపోర్ట్ను ప్రభుత్వం ఈ రికమెండేషన్ అయితే ఆమోదించినట్టుగానే కనబడుతుంది. అంటే టీచర్లకు జీతాలు తగ్గించాలి అవన్నీ పక్కన పెడితే స్కూల్స్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ను తగ్గించాలి, మెర్జ్ చేయాలి, మండలానికి 2 నుంచి 3 స్కూల్స్ మాత్రమే ఉండాలి అన్నది ప్రభుత్వ పాలసీగా మనకు కనబడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో 566 మండలాలు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం 4,000 స్కూల్స్ అంటున్నారు. దీనిలో మండలానికి ఒక 3-4 స్కూల్స్ పెడతారు, మిగతావి హైదరాబాద్లో, అంటే గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఈ ప్లేసెస్లో. సో మ్యాక్సిమం మండలానికి ఉంటే కనుక 4-5 ఉండొచ్చు. ఇప్పుడు 27,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రాథమిక ఉన్నత, అంటే 1st to 5th కొన్ని స్కూల్స్, 5th to 10th వేరే స్కూల్స్. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు నెక్స్ట్ ఇయర్ నుంచి 11th, 12th కూడా దీనిలోనే స్కూల్ ఎడ్యుకేషన్లోనే మెర్జ్ చేస్తామని చెప్తున్నారు. సో సరే, ఈ సంవత్సరం కాలేదు ఇంటర్మీడియట్ బోర్డు, బట్ ఓవరాల్గా ఆకునూరు మురళి విద్యా కమిషన్ ఏవైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిలో ఇంటర్మీడియట్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలన్న రికమెండేషన్ ఆమోదిస్తున్నారు. ఈ ఇయర్ చేయట్లేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తారు. ఎందుకంటే ఇయర్ ఆల్రెడీ సమయం మించిపోయింది కాబట్టి హడావుడిగా వద్దు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రెండవ కీలకమైనది ఏంటంటే స్కూల్స్ రేషనలైజేషన్. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఈ రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నిన్న ఎన్రామ్తో, హిందూ సంపాదకుడు ఎన్రామ్తో జరిగిన కన్వర్జేషన్లో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ప్రతి గూడెకు, ప్రతి ఊరికి, ప్రతి తండాకు స్కూల్ అన్నది పాత కాన్సెప్ట్. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ స్కూల్స్ పెట్టి ఎక్కువ దానిలోనే మంచి ఫెసిలిటీస్ కల్పించడం. అంటే ఆ స్కూల్స్ బదులు వాళ్ళ ఇంటికే బస్సు పంపించి పిల్లలకి ఆ బస్సు, స్కూల్ బస్ ద్వారాను దాని ద్వారాను ఆ స్కూల్కు పంపించి సరైన ఎడ్యుకేషన్ అందేలా చేయడం. అంటే 27,000 స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అదే టీచర్స్ ఇప్పుడు కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవాడికి నియర్ బై స్కూల్ ఉండాలి కదా. ఈ నిర్ణయం చట్టానికి విరుద్ధం ఏమన్నా అవుతుంది? ప్రతి కిలోమీటర్కు స్కూల్ ఉండాలి ఉంది, విద్యా హక్కు చట్టానికి విరుద్ధమే. మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. అంటే విద్యా హక్కు చట్టంలో చాలా నిబంధనలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అమలు చేస్తుంది? 25% ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఫీజు బీద పిల్లలకి ఉచితంగా సీట్స్ ఇవ్వాలి. మన ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఆక్రిడ్జ్, కేంబ్రిడ్జ్, ఇట్లా పేర్లతో ఉంటాయి. 25% కాదు, 5% అన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఇవ్వాలి కదా. ప్రైవేట్ స్కూల్స్ ఇస్తున్నారా? మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం అన్నది 2010లో వచ్చింది. 16 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినా చేయకుండా, అంటే చట్టాలు కేవలం కాగితాలకు పరిమితం. దాన్ని ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేస్తారన్నది పక్కన పెడితే, ఇప్పుడు మీరు చెప్పిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్కు స్కూల్ ఉండాలి. అవి చేసింది ఎవరు? మళ్ళా యూపీఏ గవర్నమెంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. బట్ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని స్కూల్స్ రేషనలైజేషన్ అని చెప్తున్నారు. అయితే నేను పూర్తిగా దీన్ని వ్యతిరేకించట్లేదు. 27,000 స్కూల్స్ కి మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, బడ్జెట్ లేదు. సో మండలానికి ఒక 4-5 స్కూల్స్ పెడితే, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఊర్లో స్కూల్ ఉన్నా సరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు చేపడుతున్నారు, కానీ పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు బడిబాట చేపట్టి స్కూల్స్ గురించి క్యాంపెయిన్ చేసి ప్రతి ఇంటికి తిరిగి గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి అని అడుగుతున్నారు. కానీ చేర్చే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రైవేట్లో చదివిస్తే మాకు బాగా వస్తుంది అన్న ఒపీనియన్తో ఉన్నారు.
ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ పొజిషన్ కూడా పెరిగింది తెలంగాణలో. ఇంతకుముందు ఏమంటారు, ఆర్థిక స్తోమత తక్కువ ఉండేది. ఇప్పుడు తలసరి ఆదాయం చాలా పెరిగింది. ఎందుకంటే ఒక ఎకరం పొలం ఎక్కడ కూడా 20-25 లక్షలకు తక్కువ రావట్లేదు. సో ఆర్థిక స్తోమత పెరిగింది, స్థితిగతులు పెరిగాయి. తమ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు, అది కూడా ఒక కారణం. సో రైట్ టైంలో ట్రాన్స్ఫార్మేషన్ జరగలేదు. ఒక కరోనా సమయంలో మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గింది తప్ప ప్రతిసారి కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గడం, ప్రైవేట్ స్కూల్లో పెరగడం, ఇట్లా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ 23,000 స్కూల్స్ ఈ సంవత్సరం అయితే కాదు కానీ దశల వారీగా ఇంకా చేస్తారు. ఆరుట్ల స్కూల్ ఏదైతే ఆకునూరు మురళి చెప్పారో, ఆరుట్ల మండలంలో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో దాని తరహాలో బహుశా మండలానికి ఒక 3-4 స్కూల్స్. మండలం అంటే 15-20-25 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. దానిలో మండల కేంద్రంలో 1-2 స్కూల్స్ పెడతారు. తర్వాత ఆ 25 కిలోమీటర్ రేడియస్ లో మధ్యలో ఎక్కడన్నా ఇంకో స్కూల్ పెడతారు, హై స్కూల్. ఇట్లా పెట్టి చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఇది స్కూళ్ళు తగ్గించడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్ ఏంటి? ఉపాధ్యాయుల భవిష్యత్తు కంటే మనం స్టూడెంట్స్ భవిష్యత్తు ఆలోచించాలి. ఉపాధ్యాయుల భవిష్యత్తు ఏముండదు. ఎందుకంటే ఈ స్కూల్స్ తగ్గిస్తే గనక ఉపాధ్యాయులంతా వెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ అవుతారు, అంతే కదా. ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకటే టీచర్. 5 క్లాసులకు 1st, 2nd, 3rd, 4th, 5th 5 క్లాసులకు ఒకటే టీచర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఏకోపాధ్యాయ స్కూల్స్ అంటారు. మీరు ఆలోచించండి, 5 క్లాసులకు ఒకటే టీచర్ అయితే రోజులో ఒక క్లాస్ కి ఒకటే పాఠం చెప్పగలుగుతాడు, అంతే కదా. 5 పీరియడ్లు 6 పీరియడ్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఆ స్టూడెంట్స్ అంతా కలిపి 10 మందే ఉంటారు. అట్లాగే 10 మంది స్టూడెంట్స్ 10 మంది ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో కూడా ఉన్నాయి. అందుకని రేషనలైజేషన్ చేయాలి అని చెప్పారు. సో ఇక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది, దూరం విద్యా హక్కు చట్టం ప్రకారం మరి ఫస్ట్ క్లాసు ఈసారి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ప్రీ ప్రైమరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎల్కేజీ యూకేజీ గవర్నమెంట్ స్కూల్లో ఉండవు కదా, డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ కదా. ఎల్కేజీ యూకేజీ లాంటివి కూడా మండలానికి 2-3 స్టార్ట్ చేస్తున్నారు. దానిలో ఆల్రెడీ టీచర్లు ఆయాలకు సంబంధించిన వాటిని పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డది, పిలుస్తున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే టీచర్స్ సంబంధించి ఓకే, ఇప్పుడు టీచర్స్ మండల కేంద్రంలో స్కూల్ పెడితే టీచర్లకే నయం. మండలానికి 3 పెడితే ఇంటీరియర్ ప్లేసెస్ ఎక్కడికైతే ట్రావెల్ చేయ, ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉంది, వర్షం పడితే కనుక కొన్ని స్కూల్స్ కి వెళ్ళరాదు. మీ ఖానాపూర్ లో ఉంది, ఖానాపూర్ లో కొన్ని ప్లేసెస్ కి వెళ్ళడం కష్టం కదా, ఇబ్బంది కదా. ఆసిఫాబాద్ జిల్లా ఉంది, కష్టం. ములుగు జిల్లాలో ఉంది, వర్షం పడితే వాగు దాటి వెళ్ళడం స్కూల్స్. టీచర్లకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా మంది ఏదో అనుకుంటారు, ఇంటీరియర్ ప్లేసెస్ పై పట్టణ ప్రాంతాల్లో స్కూల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. టీచర్లకు కావాల్సింది పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మందికి పోస్టింగ్. సఫర్ అయ్యేది స్టూడెంట్స్ 25 కిలోమీటర్ రేడియస్ లో. అదే పూర్తిగా దీన్ని కొట్టిపడేయలేం, దీనిలో మంచే లేదు మొత్తం చెడే ఉంది అని కూడా మనం చెప్పలేం. ఖచ్చితంగా ఏమంటారు, మంచి కూడా ఉంది దీనిలో. ఎందుకంటే ఈ ఎట్లా మంచి ఉందంటే చెప్తాను ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంటే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు ఏమైతుంది, టీచర్లు ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కొన్ని స్కూల్స్ లో. సో ఒక 150 మంది ఒక హై స్కూల్లో ఉన్నారనుకోండి, 1st to 10th 30, ఒక్కో క్లాసుకు 30 × 10 300 మంది ఉండి దానికి ఒక 10-15 మంది టీచర్స్ ఉన్నారనుకోండి. ఆ స్కూల్లో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీస్ కానీ, బిల్డింగ్ కానీ, బెంచ్లు కుర్చీలు వేయచ్చు, లేకపోతే స్కూల్లో టీవీస్ పెట్టి ఏమంటారు ఆన్లైన్ పాఠాలు వినిపించవచ్చు, కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ ఉంటే గట్రా కొంచెం అవకాశం అవుతాయి కదా. 27,000 స్కూల్స్ లో చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పనిచేసింది, మన ఏమంటారు జగన్ టైంలో కొంత పనిచేశారు. బైజూస్ పాఠాలు ఏదో చెప్పించారు, బైజూస్ ద్వారా ఆన్లైన్ క్లాస్. ఇక్కడ టీడీపీ హయాంలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవసరం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కల్పించవచ్చు అడిషనల్ గా ఈ స్కూల్స్ ను చేస్తే గనక. రెండవది ఏంటంటే టీచర్స్ స్టూడెంట్ రేషియో ఇప్పుడు నిజానికి 50-60 మంది. ప్రైవేట్ స్కూల్లో అయితే 60 మందికి ఒకళ్ళు పాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీలో అయితే వాళ్ళు 150-200 మంది కలిపి ఒక పాఠం చెప్తారు. ఇక్కడ ఏమైందంటే 5 పిల్లలు 5 ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. సో అవి కాకుండా
కొంత ఏమంటారు రేషనలైజేషన్ అనేది సరిపోతుంది. తర్వాత ఎక్కువ మంది కూడా గురుకుల పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా గురుకులాల్లో ఎక్కువ చదివించడానికి దానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే కొంత తల్లిదండ్రులు ఏంటంటే వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో వేస్తే కొంచెం బాగా చదువుకుంటారనుకోవడం, ఫుడ్ అది కూడా పెట్టడం, గురుకులాల్లో కొంచెం స్టాఫ్ రాత్రిపూట కూడా వాళ్ళే నైట్ క్లాసులు ఇవన్నీ తీసుకొని జాగ్రత్త చేయడం. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 10th క్లాస్కి స్వచ్ఛందంగా చాలా స్కూల్స్లో నైట్ క్లాసెస్ తీసుకుంటున్నారు. హాజరు వాళ్ళకి ఎందుకంటే 10th క్లాస్లో ఎస్పెషల్లీ వాళ్ళు పాస్ పర్సంటేజ్ పెంచేందుకోసం చాలా మంది టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఆ ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రతిదాన్ని మనం మార్పును వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు. మార్పు మన మంచికే అని కూడా అనుకుంటారు. సో 27,000 స్కూల్లో 4,000కు తగ్గించి ఆ 4,000 స్కూల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మంచి కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత టీవీలు, అన్ని ప్లే గ్రౌండ్ ఇవన్నీ పెట్టి విద్యార్థి అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రయత్నం చేస్తే మంచిగా దాన్ని స్వాగతించాలి. కానీ ఎట్లా చేస్తారు? తర్వాత స్కూల్ బస్సెస్ కు పిల్లల నుంచి డబ్బులు కట్టిస్తారు అని చెప్తున్నారు. 6+ స్కూల్లో తల్లిదండ్రులు కొద్దిమంది స్కూల్ బస్సెస్ డబ్బులు కట్టిస్తున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వమే భరించాలి ఈ స్కూల్ బస్సెస్కి అయ్యేదాన్ని. ఎందుకంటే నెలకు మళ్ళీ 400-500 అంటే తల్లిదండ్రులకు భారం అవుతుంది కదా. ఎందుకంటే పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదవాల్సి వస్తే డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు డ్రాప్ అవుట్స్ లేకుండా అయినాయి మోస్ట్లీ. బట్ మీరు చెప్పిన సమస్య కూడా అవుతుంది. డ్రాప్ అవుట్స్ ఇవన్నీ ఫెసిలిటీ ఇవ్వాల్సింది. ఖచ్చితంగా బస్ ఫెసిలిటీ, ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవ్వాలి. 50% సబ్సిడీ అట్లా కూడా కాదు. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉపాధ్యాయ